టీమిండియా బ్యాటర్ కరుణ్ నాయర్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. 8 ఏళ్ల 84వ రోజుల అనంతరం 402 మ్యాచ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన తొలి ఆటగాడిగా రికార్డులో నిలిచాడు. కరుణ్ నాయర్ చివరిసారిగా 2017లో ఆస్ట్రేలియాపై ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా తరపున ఆడాడు. అయితే 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డేలో కరుణ్ నాయర్ భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరం ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. 2017లో ఆస్ట్రేలియాపై 3 టెస్టులు ఆడాడు. ఇక 2018లో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన 4 టెస్టుల్లో అవకాశం రాలేదు. చివరి మ్యాచ్లో అవకాశం ఉన్నా హనుమా విహారిని ఆడిచ్చారు. ఆపై నాయర్ ఒక్క మ్యాచ్ కూడా భారత్ తరపున ఆడలేదు. అయితే ఈ 8 ఏళ్ల గ్యాప్లో భారత జట్టు 3 ఫార్మాట్లో కలిపి 402 మ్యాచ్లు ఆడింది. ఇందులో 77 టెస్టులు, 159 వన్డేలు, 166 టీ20లు ఉన్నాయి. ఇక ఇటీవల దేశవాళీ క్రికెట్లో సత్తా చాటడం, దిగ్గజాల రిటైర్మెంట్ కారణంగా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు కరుణ్ నాయర్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్తో బరిలోకి దిగాడు. దాంతో 402 మ్యాచ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన నాయర్ డకౌట్ అవ్వడం విశేషం. అయితే టెస్టులో ట్రిపుల్ సెంచరీ చేసిన రికార్డు అతడి పేరుపై ఉంది. 2016లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీ బాదాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన భారత బ్యాటర్ నాయరే. ట్రిపుల్ సెంచరీ తర్వాత విఫలమవడంతో జట్టులో చోటు కోల్పోయాడు.